Hello, dear students. Welcome back. So guys, every year లక్షలాది మంది విద్యార్థులు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్లోనే రావచ్చు, కొంతమందికి ఇట్ టేక్స్ టైం. బట్ యూపీఎస్సి అనే దానికి సంబంధించిన కంప్లీట్ జర్నీలో ప్రతి స్టూడెంట్ మర్చిపోకుండా, ప్రతి స్టూడెంట్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. ఈ అంశాలు మీ యూపీఎస్సి ప్రిపరేషన్కి ఒక కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. సో మీ ప్రిపరేషన్ ఇంకాస్త ఫాస్ట్ అప్ చేయడం, మీకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లను ఓవర్కమ్ చేస్తే 100% మోర్ ఎఫిషియెంట్గా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను స్వతహాగా యూపీఎస్సి 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో నాకున్న అనుభవాలతో యూపీఎస్సికి సంబంధించిన విద్యార్థుల మనసులో ఉన్న కొన్ని అపోహల్ని దూరం చేయాలి అని అనుకుంటున్నాను. సో మనకు సొసైటీలో కైండ్ ఆఫ్ ఒక స్టీరియో టైపిజం అంటాం, ఒక స్టిగ్మా. అంటే లైక్ మనం చూస్తుంటాం కదా, ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేయాలి, ఇది మగవాళ్ళు మాత్రమే చేస్తారు అన్నట్టు. సో అలాగే యూపీఎస్సికి సంబంధించి కూడా కొన్ని మిత్స్, కొన్ని స్టిగ్మా, ఒక కైండ్ ఆఫ్ స్టీరియో టైపిజం. యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే చాలా చాలా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే బేసిక్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇలా దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళకు మోర్ నంబర్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. సో అద్భుతమైన ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. ఇట్లా మెనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో వీటన్నిటికంటే ముందు యూపీఎస్సికి మనం ముందడుగు వేయాలంటే, సో చాలా మంది గ్రాడ్యుయేషన్ నుంచే యూపీఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు కొన్ని పాయింట్స్ చెప్పి యూపీఎస్సి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎలా ముందుకెళ్ళాలి ఏంటి దాని గురించి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ప్రతి స్టూడెంట్ ఏమనుకుంటాడంటే ఇమ్మీడియట్గా వీలైనంత త్వరగా ఆ స్టాండర్డ్ బుక్స్ని చదివేసేయాలి, తొందరగా స్టాండర్డ్ బుక్స్ని కంప్లీట్ చేయాలి అన్న ఆలోచనతో ఆ బుక్లోని ఎసెన్స్ని చదవకుండా జస్ట్ బుక్ని కంప్లీట్ చేసే పనిలో ఉంటారు. ఫర్ సపోజ్ నేనేమంటున్నానంటే, ఎవరైతే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటారో అప్ టు ఫైనల్ ఇయర్, మీ గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు మీరు ఏ స్టాండర్డ్ బుక్ చదవాల్సిన పని లేదు. ఓన్లీ 2 things స్టిక్ అవ్వండి. ఒకటి ఎన్సీఆర్టీస్. సో అందరూ చెప్తుంటారు ఎన్సీఆర్టీస్. సో 6th క్లాస్ నుంచి కొన్ని బుక్స్ 10th క్లాస్ వరకు, కొన్ని 11th క్లాస్ వరకు, కొన్ని 12th క్లాస్ వరకు ఈ ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ స్టూడెంట్ నోస్ ఇట్. ఎన్సీఆర్టీస్ చదవాలి అని చాలా మందికి తెలుసు. కానీ స్టూడెంట్ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇది పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళిపోదాం, సో అది సరిపోతుంది అన్న భ్రమలో ఎన్సీఆర్టీస్ ని చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు ఓపికతో ఎన్సీఆర్టీస్ మీరు బిగినింగ్ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పటి నుంచి 6th, 7th, 8th, 9th, 10th సోషల్ సైన్సెస్ కి సంబంధించి అండ్ అలాగే సైన్స్ కానీ వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ కానీ సైన్స్ కానీ, సో ఈ 4 సబ్జెక్ట్స్, అలాగే ఎకానమీ, వీటన్నిటిని సో మెల్లిమెల్లిగా ప్రతి కాన్సెప్ట్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ కొంచెం ముందుగా వెళ్ళిపోయి, సో ఓన్లీ ఎన్సీఆర్టీస్ ని మాత్రమే కంప్లీట్ చేస్తూ, దాంతోపాటు కరెంట్ అఫైర్స్, హిందూ పేపర్ చాలా చాలా ఇంపార్టెంట్ అని స్టూడెంట్స్ కి తెలుసు. అయితే హిందూ పేపర్ మీద ఒక్కొక్కసారి 4 గంటలు పట్టొచ్చు, ఒక్కొక్కసారి 5 గంటలు కూడా పట్టొచ్చు. అంటే బిగినర్స్ ని దృష్టిలో పెట్టుకొని, అంటే స్టూడెంట్ ఏమనుకుంటారంటే, ఆ హిందూలో ఉన్న ఎడిటోరియల్ ఏదైతే ఉంటుందో అది వెరీ ఫస్ట్ టైం నువ్వు ఎడిటోరియల్ చదివేసరికి మీకు ఆ ఎడిటోరియల్లో ఉన్న కంటెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కాకపోయేసరికి మీలో ఏదో లోపం ఉంది, లేకపోతే సివిల్ సర్వీసెస్ కి మీరు ఎలిజిబుల్ కాదు అన్నట్లు అనుకుంటారు. సో ఎవ్రీ ఫస్ట్ స్టెప్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. సో హిందూ న్యూస్ పేపర్ లో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, కొన్ని రోజులు ఆ మిడిల్లో ఉన్న ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అవి చదవాల్సిన పని లేదు. సో జస్ట్ న్యూస్ పేపర్ మొత్తం ఒక గ్లాన్స్ ఇవ్వండి, ఏమిస్తున్నారు. ఫర్ సపోజ్ కొన్ని రోజుల క్రితం సీతారాం యేచూరి గారు మరణించారు. సో ఆయన గురించి వస్తే కమ్యూనిస్ట్ పార్టీ గురించి మీరు వార్తల్లో వింటూ ఉంటారు. సో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి, సో సంథింగ్ ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ కి సంబంధించి, లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. సో ఆ కంట్రీస్ కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఇబ్బందులు వచ్చాయి, మనకు సిలబస్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్, సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. కొన్ని ఇండస్ట్రీస్ లో పెద్ద యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో మీకు ఏమంటున్నానంటే, న్యూస్ పేపర్ ని అసలు జస్ట్ జనరల్ గా చూస్తూ ఉండండి. ఒక 1 month 2 months చదివేసిన తర్వాత
మీకు సొసైటీలో ఉన్న ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిపైన మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఒక 2-3 గంటలు హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ ని పక్కన పెట్టి ఒక 2-3 గంటలు లేకపోతే అట్లీస్ట్ ఒక 2 గంటలు మీకు దొరికిన టైంలో ఎన్సీఆర్టీస్ మెల్లిగా కంప్లీట్ చేసుకొని, ఎన్సీఆర్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6th క్లాస్ బుక్ చదువుతున్నారు అనుకోండి. కొంతమంది స్టూడెంట్స్ నోట్ మేకింగ్ అని చెప్పి చూస్తూ ఉంటారు. వెరీ ఫస్ట్ రీడింగ్ అప్పుడు నోట్ మేకింగ్ చేసుకోకండి. ఒకసారి మొత్తం డీటెయిల్డ్ గా 6th క్లాస్ 7th క్లాస్ అంటే ఒక పర్టికులర్ క్లాస్ బుక్ అయిపోయిన తర్వాత, ఫర్ సపోజ్ 6th క్లాస్ జాగ్రఫీ అయిపోయింది అనుకోండి, మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం రీడింగ్కి వెళ్ళండి. అప్పుడు సెకండ్ టైం చదివేటప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా ఏది ఇంపార్టెంటో కాదో ఆటోమేటికల్ గా మీ బ్రెయిన్ కి స్ట్రైక్ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ టైం చదివేటప్పుడే నోట్ మేకింగ్ చేస్తూ ఉంటే ఆ బుక్ మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి రాసే విధంగా ఉంటుంది మీ నోట్ మేకింగ్. అది యూజ్లెస్. సో ఎప్పుడైనా అట్లీస్ట్ సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ ఆన్సర్ రైటింగ్ అంటే నోట్ మేకింగ్ చేస్తేనే హెల్ప్ అవుతుంది. సో నీ గ్రాడ్యుయేషన్ మొత్తంలో నువ్వు ఫస్ట్ ఇయర్ అయితే అట్లీస్ట్ 1, 2, 3 3 సంవత్సరాలు ఓన్లీ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయడం, దానికి సంబంధించిన ఇంటెంట్ ని, ఎసెన్స్ ని నీ బ్రెయిన్ లో కూర్చునేటట్టు ముందుకెళ్ళిపోవడం. సో ఆ బుక్స్ అయిపోయిన తర్వాత దెన్ మెల్లిమెల్లిగా స్టాండర్డ్ బుక్స్ కి వెళ్తుంటే ఇట్ విల్ బి ఫైన్. అండ్ అలాగే కొంతమంది కోచింగ్ కానీ లేకపోతే కొంతమంది డైరెక్ట్ గా సెల్ఫ్ స్టడీ పైన పడుతుంటారు. సో దీంట్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్, సివిల్ సర్వీసెస్ ని సెల్ఫ్ స్టడీగా చేస్తూ మనము సక్సెస్ అవ్వగలుగుతామా, లేకపోతే కోచింగ్ కంపల్సరీగా, ఇది చాలా మంది అడుగుతుంటారు. చూడండి, మీ కేపబిలిటీస్ మీ దగ్గరే ఉంటుంది. ఇదంతా ఒక తమ్మురు లాగా కోచింగ్ ఏ బెస్ట్, తమ్మురు లాగా ఓన్లీ సెల్ఫ్ స్టడీ ఏ బెస్ట్ ఇలా చెప్పడానికి లేదు. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క కేపబిలిటీస్ ఉంటాయి. సో కొంతమందికి ఇలా క్లాస్ రూమ్ లో కూర్చొని క్లాసెస్ విని నేర్చుకోవడం పెద్దగా నచ్చదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళంతట వాళ్ళే చదువుకుంటే మోర్ ఎఫిషియన్సీ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు పెద్ద అంటే బుక్కిష్ కైండ్ ఆఫ్ పర్సన్స్ కాదు. వాళ్ళంతట వాళ్ళే బుక్ చూసి దాని నుంచి వాళ్ళే నోట్ మేకింగ్ అర్థం చేసుకోవడం, ఇమాజినేషన్స్కి వెళ్ళిపోవడం కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కోచింగ్ అనేది ఒక కెటలిస్ట్ లాగా వ్యవహరిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కేపబిలిటీస్ అంటే నీకు తెలుసు నువ్వు డిగ్రీ అయిపోవడమే మినిమం ఎలిజిబిలిటీ యూపీఎస్సీకి, సివిల్ సర్వీసెస్ కి. సో అక్కడి వరకు చదివిన నీకు క్లాసులు వింటి చదివితే అర్థం అవుతుందా, క్లాసులు అవసరం లేకుండా నీ అంతట నీవు చదివితేనే నువ్వు ఎక్కువ సాటిస్ఫై అవుతావా, అది తేల్చుకో. సో అలా తేల్చుకున్న తర్వాత యూ హ్యావ్ టు ప్రొసీడ్. సో కోచింగ్ సెల్ఫ్ స్టడీ అర్థమైపోయింది. సో ఇప్పుడు కోచింగ్ అయినా సెల్ఫ్ స్టడీ అయినా మీరు చదవాల్సిన బుక్స్, మీరు వెళ్లాల్సిన ప్రొసీజర్ ఇదంతా కూడా ఆబ్వియస్ గా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో నాకున్న అనుభవాలతో నేను హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి ఒక సివిల్ సర్వీసెస్ అకాడమీని రన్ చేస్తున్నాను. సో స్టూడెంట్స్ చాలా మంది క్లాసెస్ ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో విన్నప్పుడు మనం జనరల్ గా బేసికల్ గా క్లాస్ లో ఎన్సీఆర్టీస్ చెప్పం, కానీ మేమేం చేస్తుంటామంటే ఆ ఎన్సీఆర్టీస్ కి సంబంధించిన ఎసెన్స్ మొత్తాన్ని ప్రతి సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు, అంటే ఎన్సీఆర్టీస్ లో 6th క్లాస్ లో ఈ పాయింట్స్, 7th క్లాస్ లో ఈ పాయింట్స్, 8th క్లాస్ లో ఈ పాయింట్స్ అన్నట్టు చెప్పము. సో దానికి సంబంధించిన ఎసెన్స్ మొత్తాన్ని ఒక ఫౌండేషనల్ క్లాస్ లాగా చెప్తూ ఆ తర్వాత డైరెక్ట్ ఆ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్సీఆర్టీస్ చదవకపోయినప్పటికీ, కొన్ని బేసిక్స్ లేకపోయినప్పటికీ మేము ఆ బేసిక్స్ కవర్ చేయడం వల్ల మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఆ తర్వాత కంటెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాగా ముందుకెళ్ళడం. సో న్యూస్ పేపర్ ని కవర్ చేస్తూ, ఎన్సీఆర్టీస్ ని కవర్ చేస్తూ, కోచింగ్ తీసుకోవాలా తీసుకోవద్దా, కోచింగ్ తీసుకున్న స్టాండర్డ్ బుక్స్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ నోట్ మేకింగ్ చేయాలంటే ఇమీడియట్ గా ఫస్ట్ రీడింగ్ నుంచి నోట్ మేకింగ్ చేయాలా కాదు, సెకండ్ కానీ థర్డ్ రీడింగ్ తో నోట్ మేకింగ్ చేస్తే దీని ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. ఇంకొక కైండ్ ఆఫ్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఎప్పుడు అడుగుతుంటారు, సార్ ఢిల్లీకి వెళ్తే బాగుంటుందా, హైదరాబాద్ లో ఉంటే బాగుంటుందా, ఆన్లైనా ఆఫ్లైనా, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి గైస్, ఢిల్లీకి వెళ్ళినంత మాత్రాన లేకపోతే హైదరాబాద్ లో ఉన్నంత మాత్రాన ఇక్కడేదో తక్కువ కంటెంట్ వస్తుంది, అక్కడేదో ఎక్కువ కంటెంట్ వస్తుంది అని కాదు. బట్ ద థింగ్ ఈజ్ ఎన్వైరన్మెంట్. మనకు హైదరాబాద్ కి ఢిల్లీకి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మనం హైదరాబాద్ లో ఉండి కోచింగ్ తీసుకున్నప్పుడు ఇల్లు దగ్గరలోనే ఉంటుంది, చుట్టుపక్కల మనం మాట్లాడే భాష, మన ఫ్రెండ్స్ వీళ్ళే ఉంటారు, ఎక్కువగా డిస్ట్రాక్షన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే నువ్వు ఢిల్లీకి వెళ్ళిపోయి సడన్ గా ఇంటికి వెళ్ళాలనిపిస్తే, అమ్మో ట్రైన్ కి రావాలంటే 24 గంటలు, ఫ్లైట్ కి రావాలంటే ఖర్చుతో కూడుకున్నది. సో దానికి బదులు కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకొని ఉంటే సరిపోతుంది. అంటే అలా మనకు మనం ఆపేసుకుంటాం. సో డిస్ట్రాక్షన్స్, ఫ్రెండ్స్ పిలవడం కానీ లేకపోతే ఇలా బయటికి వెళ్ళడం కానీ చాలా తగ్గుతాయి. అంటే మన స్పీడ్ ని రెడ్యూస్ చేసే ఆబ్స్టాకిల్స్ ఇవి. సో ఒకవేళ
మీకు ఈ అబ్స్టాకిల్స్ లాంటివి హైదరాబాద్ లో ఉన్నాయంటే యూ కెన్ చూస్ ఢిల్లీ. లేదు నాకు ఈ అబ్స్టాకిల్స్ లేవు, నాకు కంటెంట్ ఉంటే బాగుంటుందంటే హైదరాబాద్ లోని చాలా మంచి ఇన్స్టిట్యూట్స్, చాలా ఇన్స్టిట్యూట్స్ లో మంచి కంటెంట్ ఇస్తున్నారు. మీకు ఇంకా ఏ చాయిస్ లేకపోతే మీకు డైరెక్ట్ గా నా మొబైల్ నంబర్ ఇస్తున్నాను, 9110556858, 9110556858. సో మీరు డైరెక్ట్ గా వాట్సాప్ లో మెసేజ్ పెట్టొచ్చు. సో నేను ఇలా ఈ ఛానల్లో చూసి మీ వీడియో చూసి వచ్చాను అని చెప్పేసి. ఎందుకంటే ఈ తక్కువ టైంలో అవసరమైనంత కంటెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో టు ద పాయింట్కి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా కొన్ని గంటల తరబడి మీకు పాయింట్ టు పాయింట్ చెప్పొచ్చు, బట్ సుత్తి లేకుండా ఏంటి అని. సో అండ్ ఫైనల్లీ వన్ పాయింట్ ఏంటంటే, ఎవరికి సక్సెస్ ఎక్కువ వస్తుందంటే చదువు 24 గంటలు 18 గంటలు 16 గంటలు 15 గంటలు చదివితే సరిపోదండి. 15 గంటలు చదివితే నీకు యూపీఎస్సి క్రాక్ చేయగలుగుతావు అంటే దేశం మొత్తంలో లక్షలాది మంది విద్యార్థులు 15 కాదు 20 గంటలు నిద్రను త్యాగాలు చేసి కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నువ్వు ఎంతసేపు కూర్చున్నావు అన్నది మ్యాటర్ కాదు. చాలా మంది స్టూడెంట్స్ అలా చదువుతూనే ఉంటారు. చదవడం కాదు, నువ్వు చదివిన దాంట్లో నుంచి యూపీఎస్సి ఎగ్జామినేషన్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు చదివిన దాంట్లో నుంచి క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా, నీ కెపాసిటీ ఎలా ఉంది. సో ఒకవేళ నువ్వు ఒక టాపిక్ చదివిన తర్వాత దానికి రిలేటెడ్ టెస్ట్ రాసిన తర్వాత అందులో తక్కువ మార్కులు వస్తున్నాయా, ఎక్కువ మార్కులు వస్తున్నాయా, సో తక్కువ మార్కులు వస్తే సరి చేసుకోవడం, ఎలా తక్కువ మార్కులు వస్తున్నాయి, నీ ఇమాజినేషన్ ఎలా ఉంది, సో ఎగ్జామ్ కి తగ్గట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావా లేవా, ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే వస్తాయి. సో స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ పొరపాటు ఏంటంటే ఎగ్జామ్స్ రాయరు, కంటిన్యూగా చదువుతూ ఉంటారు. అండ్ ద థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కలకు ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేసి సివిల్ సర్వీసెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వేల కొద్ది వీడియోలు వస్తాయి. ప్రతి విద్యార్థికి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలో అందరికీ తెలుసు. కానీ మ్యాటర్ ఏంటంటే మీకు తెలిసిన దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడంలో, అమలు చేయడంలో ప్రాబ్లం అవుతుంది. సో మీకు తెలుసు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి. ఆ స్టెప్స్ ని ఎవరైతే తూచా తప్పకుండా కన్సిస్టెంట్ గా ఇంప్లిమెంట్ చేస్తారో, సో నేను ఇలా హిస్టరీ కంప్లీట్ చేయాలి, ఇలా జాగ్రఫీ కంప్లీట్ చేయాలి, ఇలా ఎకానమీ కంప్లీట్ చేయాలి, సో చెయ్యాలనుకుంటున్నాం, ఆ అనుకున్న దాన్ని యాక్షన్లు అంటే కార్యాచరణలోకి పెడితే అప్పుడు 100% సక్సెస్ అనేది వస్తుంది. సో అది ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ బుక్స్, నోట్ మేకింగ్, న్యూస్ పేపర్, సో అండ్ అలాగే టెస్ట్ సిరీస్ ఎంతసేపు చదవాలి, సో ఇవి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కి సంబంధించి ఉండే కొన్ని కామన్ క్వశ్చన్స్. దాన్ని ఈ వీడియోలో అడ్రస్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏం డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్ లో మీకున్న క్వశ్చన్స్ ని రాయండి, దానికి 100% రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ.